అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. డీలిమిటేషన్ పై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి రోడ్ మ్యాప్ రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సాధారణ ఎన్నికలకు ముందే నియోజకవర్గాల పునర్విభజన ఉండనున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. 2027లో జనాభా లెక్కల సేకరణ పూర్తయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ఉండనుందని, ఆ తర్వాత ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. జనగణన డీలిమిటేషన్ పై అమిత్ షా వద్ద ఎంపీలు ప్రస్తావించారు. జనాభా లెక్కల సేకరణ సమయానికే పూర్తవుతుందని అమిత్ షా తెలిపారు. ఒకవేళ జనగణన పూర్తి కాకుండా గత జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయొచ్చన్నారు. జనగణన డీలిమిటేషన్ కు సంబంధం అమిత్ షా స్పష్టం చేశారు. ఇక జనాభా లెక్కల సేకరణ డిజిటల్ పద్ధతిలో జరుగుతున్నందున జనగణన త్వరగానే డీలిమిటేషన్ పూర్తవుతుందని అమిత్ షా తెలిపారు. జనగణన ప్రారంభించేందుకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. 2 దశల్లో జనాభా లెక్కల సేకరణ పూర్తి కానుంది. డీలిమిటేషన్ లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లతో పాటు మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. డీలిమిటేషన్ సంబంధించి మరొకసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. సో కాసేపటి క్రితము అందుబాటులో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలతో మాట్లాడుతున్న సందర్భంలో, వివిధ అంశాలపై మాట్లాడుతున్న సందర్భంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు డీలిమిటేషన్ అంశాన్ని ప్రస్తావించారు. సో ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ సంబంధించి ఈసారి ఖచ్చితంగా డీలిమిటేషన్ అయిన తర్వాతే నెక్స్ట్ జరగబోయే ఎన్నికలు డీలిమిటేషన్ తర్వాతే జరుగుతాయని చెప్పేసి కూడా డీలిమిటేషన్ సంబంధించి డీలిమిటేషన్ ముగిసిన తర్వాతే ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో దీంతో వన్స్ డీలిమిటేషన్ జరిగితే మొత్తంగా కూడా పార్లమెంట్ లోక్సభ స్థానాలు పెరుగుతాయి. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇటీవల కాలంలో దక్షిణాది నుంచి పెద్ద ఎత్తున డీలిమిటేషన్ కనుక జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన కనుక జరిగితే అది ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి దక్షిణాదికి సంబంధించిన ఇతర రాజకీయ పార్టీలు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశాయి. ఒక రకంగా తమిళనాడు, హైదరాబాద్ వేదిక కూడా వివిధ రాజకీయ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించి ఒకవేళ అట్లాంటి పరిస్థితి కనుక వస్తే ఖచ్చితంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ డీలిమిటేషన్ విధానాన్ని అడ్డుకుంటామని చెప్పేసి కూడా చర్చ జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము ఏదైతే సెన్సెస్ కోసం, జనాభా లెక్కలకు, జనగణన కోసం ఇప్పటికే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇప్పటికే రీసెంట్ గా 2 రోజుల క్రితం కేబినెట్ కూడా మొత్తం డిజిటలైజేషన్, జనగణనకు సంబంధించి డిజిటలైజేషన్ కోసము 11,700 కోట్లు కూడా నిధులు మంజూరు చేసిన పరిస్థితి ఉంది. సో 2 విడతలుగా 2027 లోపు, మార్చి లోపు ఈ యొక్క జనగణన పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతోందని చెప్తోంది. సో దీంట్లో భాగంగా వివిధ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జనాభా ఎంత, సో ఏ సామాజిక వర్గం ఏంటి, ఆ జనాభాకు సంబంధించి వివిధ రాష్ట్రాల ఆ సాంస్కృతిక పరిస్థితి, అదేవిధంగా సామాజిక ఆర్థిక పరిస్థితులు మొత్తంగా కూడా ఈ జనగణనలో పూర్తి స్థాయిలో యొక్క వివరాలు రాబోతున్నాయి అఫీషియల్ గా. సో వన్స్ ఒకసారి ఈ వివరాలు వచ్చిన తర్వాత ఆ వివరాల ఆధారంగానే ఈ యొక్క డీలిమిటేషన్ ఉండబోతుందని చెప్పేసి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తమ బీజేపీ ఎంపీలతో చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే వన్స్ కనుక డీలిమిటేషన్ పూర్తయితే చాలా కీలకమైనటువంటి రిజర్వేషన్ల విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున సంచలనం అమలయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే మహిళలకు రిజర్వేషన్ బిల్లు ఆమోదించబడ్డ నేపథ్యంలో ఒక జనగణన పూర్తయితే ఖచ్చితంగా డీలిమిటేషన్ భాగంగా మహిళలకు కూడా రిజర్వేషన్లు కేటాయించాల్సి వస్తుంది. సో అదొకటి. దాంతో పాటుగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి మొత్తం రిజర్వేషన్లకు సంబంధించి అంశం కూడా మరొకసారి తెరపైకి వస్తుంది. ఆ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చ ఏంటంటే, ఒకవేళ కనుక నిజంగానే డీలిమిటేషన్ కనుక జరిగితే తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి 119 అసెంబ్లీ స్థానాలు కాస్త 153 స్థానాలకు పెరుగుతాయని చెప్పేసి తెలుస్తోంది. సో ఇదే విధంగా ఏపీలో కూడా 175గా ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు అదే సంఖ్యలో పెరుగుతాయని తెలుస్తోంది. సో మొత్తంగా కూడా ఈ యొక్క నియోజకవర్గాలకు సంబంధించి పునర్విభజన అంశము అమిత్ షా తాజా వ్యాఖ్యలతో మరొకసారి తెరపైకి వచ్చి
ఇంటర్నల్ గా అధికారికంగా మాట్లాడకుండా ఇంటర్నల్ గా ఎంపీలతో బీజేపీ పార్టీకి సంబంధించిన వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలకు సంబంధించి ప్రస్తావన వచ్చిన క్రమంలో ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో వన్స్ అయితే జనగణన ముగిసిన తర్వాత ఈ డీలిమిటేషన్ సంబంధించి అధికారికంగా కేంద్రం నుంచి ఒక ప్రకటన అంటే రాధాకృష్ణ ఇప్పుడు 2027 జనగణన పూర్తయ్యాకే డీలిమిటేషన్ అంటున్నారు. అంటే అలాంటప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఏమైనా ఉందా? రాధాకృష్ణ డీలిమిటేషన్ పై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి రోడ్ మ్యాప్ రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సాధారణ ఎన్నికలకు ముందే నియోజకవర్గాల పునర్విభజన ఉండనున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. 2027లో జనాభా లెక్కల సేకరణ పూర్తయిన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన ఉండనుందని, ఆ తర్వాత ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.